నమస్తే వెల్కమ్ టు SSN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అల్లంపాడు గ్రామంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు హాజరైన SRCP నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి పేర్నాటి అవినాష్ రెడ్డి గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం హాజరైన అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ జరుగుమల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ గడప గడపకు ప్రచారం హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఓజలి మండలంలోని కుందాం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కలివేటి సంజీవయ్య తిరుపతి జిల్లా కోట మండలంలోని అల్లంపాడు గ్రామంలో జనసమూహంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అభిమానులు భారీ పూలమాలలు వేసి శాలువాలకు భారీ కేకును కట్ చేసి తన అభిమానాన్ని చాటి చెప్పారు. అనంతరం శ్యాంప్రసాద్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, పేర్నాటి అవినాష్ రెడ్డి, దువ్వూరు సాయి కృష్ణారెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, సునీల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉప్పల ప్రభాకర్ గౌడ్, ఈశ్వర్ రెడ్డి, వెంకురెడ్డి, వెంకటాద్రి అత్యధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. చేతులు రమణలోకి అయిపోయింది బర్త్డే కూడా రారా మాలగడ్డ నిలబడబాకండి ఇబ్బంది పడతాడు
చేతులు మాత్రం పైకెత్తబాకండి मिलो जी मिलो అతన్నా కొంచెం దూరం ఉండండి రసీదు చూడు తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సాయి తిరుమల ట్రేడర్స్ కనమర్లపూడి వెంకట కులదీప్ పుట్టినరోజు సందర్భంగా గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాట్షాప్ రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, నాగరాజు, హాస్పిటల్ సిబ్బంది, సాయి కార్యనిర్వాహకులు కళ్యాణి, సిబిఆర్ న్యూస్ సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు
ఏంటేసలా కానీ కంటిన్యూ చేస్తా ఓకే ఓకేనా? ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మన సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు కనమర్లపూడి వెంకట కులదీపు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈరోజు మన సాయిరామ్ కులదీప్కి ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజులు మరెన్నో చక్కగా జరుపుకోవాలని ప్రగతి సేవా సంస్థ మనస్ఫూర్తిగా భావిస్తుంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు సహాయ సహకారాలతో ఇక్కడ మంచి భోజనాలు ఏర్పాటు చేయటం చాలా సంతోషమైన విషయం. పెద్దలకి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తే డైరెక్ట్ దేవుడికి మనం ప్రసాదం పెట్టినట్టే భావించాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వ్యాపార రీత్యా మంచి అభివృద్ధి చెంది ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచిగా చేయాలని వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మనకి ఇక్కడ కలగజేసిన వాళ్ళ కుటుంబానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏరియా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రతి నెలలో భాగంగా మన ఎయిడ్స్ గ్రస్తులకు మన డాక్టర్ ఆరోగ్య సంజీవిని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద ప్రతి నెల ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ నెలలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఈ ఒక పౌష్టికాహారాన్ని మా గూడూరు సూపరింటెండెంట్ మేడం గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేయటం జరుగుతుంది. డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మేడం గారు కొంత మీకు ప్రతి నెల సూచనలు ఇస్తున్నారు ఎట్లా ఉండాలి ఏందనేది. మేము చెప్పేది ఏంటంటే ఈ పౌష్టికాహారాన్ని తప్పకుండా మీరే తీసుకోండి. ఇమ్యూనిటీ కొంత పెరుగుతుంది, దాంతో కొంత నిర్వీణం అయిపోయేదానికి చాలా సహాయపడుతుంది. ఖచ్చితంగా ఈ ఒక వస్తువుల్ని మీరు మాత్రమే తీసుకోవాలని కోరుకుంటూ, ఈ ఒక ఎండల తీవ్రత ఈ నెల మరి ఎక్కువగా ఉంటుంది. పని ఉంటే తప్పితే బయటికైతే రావద్దు. మనం ఇలాంటి కార్యక్రమాలు కూడా రేపు నెలలో కూడా ఇంకొద్దిగా ఉదయాన్నే కూడా చేసుకోవటం మంచిది. మీరు కూడా వీలైతే మాత్రం మజ్జిగ అవకాశం ఉంటే మజ్జిగ తాగండి. ఈ ఒక నెల మనం కాపాడుకుంటే ఇంకా అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, అది తెలియకుండా వైరస్ లాగా మనిషిని తినేస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన సూపరింటెండెంట్ మేడం గారు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు మనం హాస్పిటల్లో మేడం గారు లేకపోయినా కూడా మనం ఒక 2 కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మా నర్సులు కూడా వాళ్ళకి రేపు నర్సుల డే రోజు కూడా మంచి కార్యక్రమాన్ని చేయమని మేడం గారు మాకు ఒక సూచన ఇచ్చారు. తప్పకుండా వాళ్ళందరికీ మంచి సత్కారం కూడా చేస్తామని మేడంకి మాటిస్తూ, ఎంతటి సహాయాన్ని మన సిఆర్ రెడ్డి డాక్టర్ పేరు మీద చేస్తున్న రోహిణి మేడం గారికి, జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి చేసిన ప్రగతి సేవా సంస్థ సభ్యులకి, అధ్యక్షులకి, ఈ దాతలుగా వ్యవహరించిన మన సిఆర్ రెడ్డి సార్, అందరికీ నమస్కారం. ప్రతి నెల వీళ్ళు ఈ విధంగా మేడం వాళ్ళు ఒక
30 మందికి పోషకాహారం అందించడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్ మాకు ఉన్నవాళ్ళు చాలా పేదవాళ్ళు, ప్లస్ వీళ్ళు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఈ ఆహారం చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మంచి డైట్ తీసుకుంటే దాన్ని అధిగమించవచ్చు. అందుకోసం మీకు అందజేసే ఈ ఆహారాన్ని ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఇవ్వకుండా మీరే తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటాం. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఏదో ఒక టైప్ మెడిటేషన్ అంటే ధ్యానం అన్నమాట. అది చేసుకుంటూ మీ దీన్ని మనం క్యూర్ చేయలేము, కానీ కొద్ది దూరం వరకు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. తగిన మందులు వాడుకుంటూ కరెక్ట్ టైంకి వాళ్ళు ఇచ్చినవి రెగ్యులర్గా వాడుకుంటూ ఒక్కరోజు కూడా తప్పిపోకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బయట ఎక్కువ తిరగొద్దు. అంటే మధ్యాహ్నం పూట సాయంత్రాలు మార్నింగే పని పూర్తి చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు, మజ్జిగ, టెంకాయ నీళ్ళు, ఓరల్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు వడదెబ్బ లక్షణాలు ఎట్లంటే వామిటింగ్స్, కళ్ళు తిరగడము, బీపీ పడిపోవడం ఇటువంటివి ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి సెలైన్ పెట్టించుకుంటే కొంచెం వరకు మనం కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఆపగలం. ఇది చిన్నదే అవ్వచ్చు, కానీ ఆ స్వెట్ ద్వారా చాలా లవణాలు ఇవి పోయేసి కిడ్నీలు డ్యామేజ్ అయ్యేంత తీవ్రత కూడా ఉంటుంది. అందుకని చిన్న వట్టి ద్రవ పదార్థాలతోనే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ద్రవ పదార్థాల స్టేజ్ దాటిపోతే ఇంకా వామిటింగ్స్ అయితే తాగలేరు కాబట్టి హాస్పిటల్కి వచ్చి ఫ్లూయిడ్స్ చేసుకోవాలి. తర్వాత ఇది అందజేసిన మేడం వాళ్ళకి మీరు కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశీర్వదించండి. మీ గ్రామంలోని భూముల ఆక్రమణలు వెలుగు తీస్తా గూడూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా కోట మండలంలోని రఘువాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టివల్ లో పొందుపరిచిన సూపర్ 6 పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. తమను జరగనున్న ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి తన గెలుపుకు సహకరిస్తే మీ గ్రామంలోని ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు సర్వోత్తం, చిలకూరు దశరథి, రామిరెడ్డి, కోకర్ల మధు యాదవ్, మండల బీసీసీల అధ్యక్షులు చాపల శ్రీనివాసులు, ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు రఘురామయ్య, తెదేపా నాయకులు అనిల్, కిష్టయ్య, మస్తానయ్య, గోపాలయ్య, చిట్టిబాబు, నాగూర్, వేణు, కోటి తదితరులు పాల్గొన్నారు. ఇది 5 సంవత్సరాల రాజకీయం కాదు, ఇది జీవితాంతం ఇక్కడ లోకల్ రాజకీయం. ఇంకోటి కూడా ఈ వేదికగా తెలియజేస్తున్నా, ఇదేదో నా రాజ్యం, నా గడ్డ, నా అడ్డ అనేది కొంతమంది ఇక్కడ చాలా వివరవేగత ఉన్నారు. వాళ్ళందరికీ తెలియజేస్తున్నా, నేను కూడా నాది కూడా ఈ గడ్డే, ఈ అడ్డే. నేను ఈ రాఘాపురాన్ని పుట్టింది, ప్రతి దానికి నేనే ఉంటా, నేనే చూస్తా. ప్రతి ఒక్కటి మీది బయట పెట్టి ప్రతి ఒక్కరిని నేను భూ కబ్జాలు కానించి ప్రతి పేదవాడికి దక్కేలాగా తెలియజేస్తాను, అందరికీ తెలియజేస్తాను. నేనంతటికీ మా అన్న నాకు అండగా ఉంటాడు. ఎప్పటికీ నేను దగ్గరుండి పేదవాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను చెప్పేదండి, ముందు మా స్థానికులకి ఇచ్చి మిగతా ఉద్యోగం చేయాలని కూర్చుంటాను. అర్థమైందా? నేను కష్టపడి పనిచేయండి కాబట్టి మీరు ఇంకేం ఇబ్బంది పడవద్దు. ఇంకా ఫ్యాక్టరీ వల్ల చాలా మంది రాపు పొందారు, నాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా. అట్లాంటివన్నీ కూడా రేపు ఖచ్చితంగా ఖండిస్తాం, కట్టుదిట్టం చేస్తాం. అవసరమైతే ఫ్యాక్టరీ యజమానితో గొడవ తీయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు మీరు పెట్టుకోమని చెప్తాం. ఏ రోజైతే మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీకు ఏమని ఎవరన్నాడో వాడు నోరు ముగిస్తా. అర్థమైందా? మిమ్మల్ని పిలవాలి వాళ్ళు, ఆయన రాండి ఆయన తెలుసుకుంటారని చెప్పి
ఇప్పించేదాన్ని చేయిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుర్తు ఏందయ్యా? ఇంకో గుర్తు సైకిల్కి ఒకటి, కమలం ఒకటి. సైకిల్కి నేను నిలబడుతున్నాను ఆయన అసెంబ్లీకి అభ్యర్థిగా. అలాగే కమలం మోడీ గారిది గుర్తు కాబట్టి కమలం కూడా మీరు ఖచ్చితంగా ఓటేసి ఒక పక్క మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ లోకల్ లీడర్లు మా సేనయ్య కానీ, మా రమణన్న కానీ, వీళ్ళందరూ ఇంకా యువ నాయకుడు గజేంద్ర వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని అన్ని సమస్యలు తీరుస్తాము. ఖచ్చితంగా మీ యొక్క పంచాయతీని ఒక ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిద్దాం. రేపు ఎమ్మెల్యే గెలిస్తే నాయనా వినండి, మీ సర్పంచ్ ఏం చేయలేరు. అదే పవర్ మన చేతిలోకి వస్తుంది, మనం పరిపాలిస్తాం మేడం. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎట్లబ్బా సర్పంచులు లేదు, ఇంకొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఇక్కడుండే మొత్తం పరిపాలన చేసేది ఈ వేదిక మీద వీళ్ళేను మీరు అన్ని మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఆ కష్టం పనిచేయమని చెప్పి అందరం తెలియజేస్తున్నా. మీలో గ్రూపులు ఉంటే అన్యాయం అయిపోతాం. గ్రూపులు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అవసరం ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అట్లాగే ఇక్కడ ఒక కంపెనీ పెట్టినారు, రొయ్యల కంపెనీ. తిరుపతి జిల్లా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరల రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు నేదురుమల్లి హరిచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కోట మండలంలోని జరుగుమల్లి గ్రామంలో గడప గడపకు ప్రచారం నేదురుమల్లి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కరపత్రాలు పంచుతూ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఎస్కే మొబీన్ బాషా, రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ వస్తే వాలంటీర్ వ్యవస్థ వచ్చి ప్రతి మనిషికి నోట్లు ఇస్తారు. ఎమ్మెల్యే పెన్షన్ మీరు తీసుకోవాల్సి వస్తుంది కదా. అంటే వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని ఈరోజు జరుగుమల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మేరీ మురళీధర్ గారి అభ్యర్థనపై మేమంతా ప్రతి గడపకు వెళ్ళి ఆయన గురించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఊరి గ్రామంకి సంబంధించి మన విజయ్ గారు, అట్లాగే కస్తూరయ్య గారు, అలాగే వామలపాలెం ఇక్కడ అంతా ఊర్లో సంబంధించి వేణు గారు, రామయ్య గారు, మరియు ఇక్కడ మా మిత్రులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా స్నేహితులు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అపూర్వ స్వాగతం పలికినందుకు వాళ్ళకి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ గ్రామంలో మమ్మల్ని నమ్మించి గొంతు కోసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మటుకు చెప్తా ఉన్నాం, తొందరలో నీ గుణపాఠం చెప్పే రోజు ఈ గ్రామ ప్రజలు చూపిస్తారు. నీకు జూన్ 4వ తేదీ ధైర్యంగా చెప్తా ఉన్నాం. నువ్వు మిమ్మల్ని నమ్మి మీ వెనకాల నడిచినందుకు మా గొంతులు కోసి ఈరోజు నువ్వు వెళ్ళి అవతల పార్టీలో చేరి పసుపు రంగులు పూసుకున్నావు. అది నీ పసుపు రంగు పూసుకున్నావో, నీ ఒంటికి పెంట పూసుకున్నావో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు మటుకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని కూడా ఈ అందరి ప్రజల తరఫున నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు గ్రామం తిరిగితే ప్రతి మహిళ, ప్రతి గ్రామస్తులు, ప్రతి ఒక్కరు కూడా అపూర్వ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ, ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. అలాగే పెన్న కాయకట్టు రైతులు, మాజీ జలసంఘం అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మాజీ జలసంఘం అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి గారు అయితేనే, వీళ్ళందరూ కూడా మన పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా మా చెరువు నిండినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా రైతులు బాగుండాలి కాబట్టి మీకు అన్ని విధాల సహాయపడతామని, ఎలక్షన్ హామీ కాకుండా మన గ్రామం అభివృద్ధిగా తోడ్పడతామని కూడా ఈ ప్రజాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాట మీద నిలబడుతూ, ఇదే ఎంపీ గారిని కూడా గురుమూర్తి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంపీ గారి నిధుల ద్వారా కూడా మనకి డైరెక్ట్ గా ఏదైనా కాలం ఏర్పాటు చేసుకునేదానికి కూడా వారి నిధుల నుంచి సహాయం కోరవచ్చు. మనం అందరం గ్రామం సమిష్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది.
నిరూపించుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో మనం ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశీర్వదించండి. మీ గ్రామ అభివృద్ధికి సహకరిస్తా. గూడూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కోట మండలంలోని కోకాపాడు, సూరిపేట, సూరిశెట్టిపాలెం గ్రామంలో తెదేపా నాయకులు పలకాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 పథకాల గురించి గ్రామస్తులకు పాసం సునీల్ కుమార్ వివరించారు. తమను జరగనున్న ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి తన గెలుపుకు సహకరిస్తే మీ గ్రామంలోని ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు సర్వోత్తం, చిలకూరు దశరథి రామరెడ్డి, కోకర్ల మధు యాదవ్, జితేందర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, ఎస్కే జలీల్ బాషా, తీగల సురేష్ బాబు, కందల బాలయ్య, కొనిశెట్టి రమేష్ బాబు, మర్రి పోలయ్య తదితరులు పాల్గొన్నారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేశాడు. అలాగే ముఖ్యంగా తల్లి ఈరోజు రెవెన్యూ యాక్ట్ వచ్చిందమ్మా, ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ని కొత్తగా ఒకటి ప్రవేశపెట్టాడమ్మా. దాంట్లో ఏంటంటే తల్లి మీరు భూములు కొంటే తల్లి బాగండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ సంబంధించిన డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండవు. ఆయన పెట్టినాడంట గవర్నమెంట్, మీకు డూప్లికేట్ ఇస్తాడంట. అవి తీసుకుపోయి బ్యాంకులు పోతే చెల్లే పరిస్థితి కాదు. అంటే అర్థమైందంటే మా భూములు కూడా తాకట్టు పెట్టుకొని ఆయన అప్పు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే తల్లులారా ముఖ్యంగా ఈ మధ్య ఒక పెద్ద ప్రచారం పెట్టారు, పింఛన్లు చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తున్నారని. అయ్యా పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదట 200 పెన్షన్లు 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి నేను గెలిచిన వెంటనే 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలకి 250 అంటే మొన్న చేశాడమ్మా. రేపు మన అంబేద్కర్ బొమ్మ టీవీలో తీస్తే ఆపేస్తే కొద్దిగా మీ అందరికీ తెలుసు, గతంలో ఎమ్మెల్యేగా చేశా. చాలాసార్లు ఇక్కడికి వచ్చిపోయిన అర్జునవాడకి అక్కడ అడ్డంగా ఒక గోడ అడిగితే కూడా కట్టించా. ఏమన్నా సరే ఏమా గుర్తున్నా నేనా లైట్ లో నేను వేయించా. లోకేష్ బాబు గవర్నమెంట్ లో అంగన్వాడీ బిల్డింగ్ ప్రహరీ కట్టించింది నేను. ఏమ్మా శ్మశానం ప్రహరీ కూడా కట్టించింది నేను. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనం కట్టించేవారు కదా తల్లి. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచారు, మన వాళ్ళందరూ కూడా ఓటేసారు. వాళ్ళకి తట్టడి మట్టేనా వేసారా మీ ఊర్లో చెప్పండి? ఒక తట్టడి మట్టి వేసారా? ఆరిపోయిన లైట్ వెలిగిస్తున్నారా? ఆ పరిస్థితి లేదు ఈరోజు.
ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అమ్మేశాడు. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం ప్రజలందరూ బాధపడుతున్నారు. అదేం మాట్లాడితే ఎలక్షన్ ముందు అమ్మ ఒడి ఇస్తాను నేను, ఎంతమంది పెట్లుంటే అన్ని 15,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదమ్మా? ఏమ్మా చెప్పారు లేదా? గెలిచిన తర్వాత ఏమన్నాడు? నేను చెప్పలేదు, ఒకరికి ఎంత ఇస్తామంటే 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000 ఇస్తున్నాడు. ఇది మోసమా కదా చెప్పండి? మందు ఎత్తేస్తా అన్నాడు. అమ్మా అక్క చెల్లెలారా, ఆడపడుచులారా, మీ భర్తలు మందు తాగి చనిపోతున్నారు, ఆరోగ్యం చెడిపోతుందమ్మా, నేను రావడం అంచెలంచెలుగా ఎత్తేస్తానమ్మా అన్నాడు. అన్నాడు లేదా? ఎత్తాడా? మందు ఎత్తాడా? చెప్పండి తెల్లారా చెప్పండి తెల్లారా. మందు ఎత్తని పోతే పోయింది, కానీ బెల్ట్ షాపులు ఎక్కువ చేశాడు. పట్నాల్లో ఎలైట్ షాపులు పెట్టాడు. 70 రూపాయల క్వార్టర్ని 150, 300 చేశాడు. మనోళ్ళు ఇప్పుడు తాగే మందు వాళ్ళకి పేరు కూడా తెలియదు. అక్కడ పోయి అంగడికి పోయి డబ్బులు పెట్టి, అయ్యా జగన్ మందు ఉందా, 150 రూపాయల మంది ఉందా, 200 మంది ఉందా, 300 మంది అడుగుతారు. తాగే మందు కూడా ఏంటి పేరు కూడా తెలియదు మనోడికి. అట్లాగే తల్లి ఈ రోజు ఆ మందు తాగి మన రాష్ట్రంలో 30,000 మంది చనిపోయారమ్మా. అలాగే 30 లక్షల మంది ఆరోగ్యాలు పోయినాయి ఆ మందు తాగి. అయినా కానీ ఆ మందు పైన బాండ్ అన్ని బ్యాంకులో కుదరబెట్టి గెలిస్తే ఫస్ట్ నెలలో 7,000 ఇస్తాడమ్మా, తర్వాత నెల నుంచి 4,000 ఇస్తాడమ్మా. మనం చెప్పింది ఒకటే, అయ్యా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో ఉద్యోగస్తులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కలవకూడదు. ఏమ్మా ఎలక్షన్ కోడ్లో ఉద్యోగస్తులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కలవకూడదు. మనము వాలంటీర్ చేత వద్దాయా? మీకు సచివాలయం ఒకటి ఉంది, సచివాలయ సిబ్బంది ఉంది, రెవెన్యూ సిబ్బంది ఉంది, వాళ్ళతో మీరు ఇంటికి వెళ్ళి పంచండి అని చెప్పాము మేము. దానికి ఆయన ఏంటంటే వాలంటీర్లు తీసేస్తామని చెప్పి, అలాగే మేమేదో ఆపేసామని చెప్పి ప్రచారం. మేము చెప్తున్నాం వాలంటీర్లు తీసే సమస్య లేదు, మీకు 5,000 ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే 10,000 ఇస్తాడు మీ జీతం అని చెప్పి వారిని తెలియజేస్తున్నా. కాబట్టి తెల్లరా మీకు సచివాలయం ఉంది కదా, సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళ పనే కదా, ఏం పని చేయట్లేదు కదా, ఏం ఎలక్షన్ 2 నెలలు 1 నెల మీరు పెన్షన్ తీసుకోబోయి ఇంటికాడ పరిస్థితి ఏమవుతుంది మీకు నేను తెలియజేస్తున్నా. ఇంటికాడ నేను కట్టిస్తారే ఏనమ్మా ఫ్రీ 3. తర్వాత తల్లి ఈ జిల్లాలో మీరు ఎక్కడైనా సరే బస్సులో ఫ్రీగా తిరగచ్చు, మీకు టికెట్ లేదు, ఉచిత బస్సు సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు అక్కా చెల్లెలకు ఇస్తున్న వరం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి ముఖ్యంగా అమ్మా బాగినండి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల మహిళలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని 1,500 పెన్షన్ ఇస్తారమ్మా. చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు పెన్షన్ ఇస్తారని, ఇచ్చాడా? తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేస్తున్న దేవారెడ్డి నాగూర్ రెడ్డి కోట మండలంలోని చందోడు పంచాయతీ పరిధిలో గడప గడపకు ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ వైఎస్ఆర్ మేనిఫెస్టో పొందుపరిచిన పథకాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుడు దేవారెడ్డి నాగిరెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరి కాలనీలో ప్రతి శనివారం దాతల సాయంతో అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక పూల అలంకరణలు భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం దాతల సాయంతో అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. సుమారు 200 మంది పైగా అన్న వితరణ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడ్రా ఏమన్నారు?
కూర్చోాలి బయట పోకూడదు అందరూ గుళ్ళో కూర్చోవాలి అంత ఇక్కడే తినాలి అంత రసబండ కాడ రసబండ అంటే ఇల్లే నిదానంగా తిను తొందర ఏం లే లోపలికి వెళ్ళాలి అందరూ ప్లేట్ తీసుకొని తినేది రాలే భక్తులు నైవేద్యం పక్కొచ్చండి మా గెస్ట్లు అందరినీ తీయాలి బాబు గోవింద 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 సార్ మనకేం మొహం సార్ తీసుకొచ్చేసారు కదా బావా లోపలికి కూర్చోబ్బా గ్లాసు సరే ఎటైనా కూర్చోండి జగన్ చేత ఇచ్చానండి అనుకో తిరుపతి జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓసిలి మండలంలోని కుందాం గ్రామం నందు నాయకులతో కలిసి పర్యటిస్తున్న సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య కుందాం గ్రామంలోని కృష్ణవేణి అమ్మ అనే వృద్ధురాలిని సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఆమె కాళ్లు కడిగి శాలువతో సత్కరించి సన్మానించారు. అనంతరం సంజీవయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల సెలవు దినం అయినప్పటికీ వాలంటరీ ద్వారా ఉదయం 5 కల్లా తలుపు తట్టి పెన్షన్లు అందించేవారు. ఇప్పుడు దుర్మార్గుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు అతని స్నేహితుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి
వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీని ద్వారా ఎంతో మంది కృష్ణవేణి అమ్మలాంటి వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారని, ముసలివారి ఉసురు తప్పకుండా చంద్రబాబు నాయుడుకు తగులుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ కొరకు ఎంతో మంది ఉన్నారు. పోయిన నెలలో చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. ఆఫీస్ కాడు, సచివాలయం కాడు, పంచాయతీ కాడు, బండి కాడు, ఎక్కడో ఒక దగ్గర పెన్షన్ తీసుకోవడానికి పోయి సహాయక పడిగాపులు చేసి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ మనసు కరెక్ట్గా దాన్ని కూడా చేయకూడదని బ్యాంకుల్లో ఇవ్వాలని మళ్ళీ వేశారు. మళ్ళీ కోర్టులో ఇచ్చిన వల్ల కోర్టులు కూడా బ్యాంకుల్లో పెన్షన్ చేయమంటే ఈరోజు ఆ పెన్షన్ బ్యాంకులో వేస్తుంటే అకౌంట్ సరిలేక ఆ అకౌంట్ మళ్ళీ బ్యాంకు పోయి తెచ్చుకోలేక నానా ఇబ్బంది పడుతుంది. దీనికి అంతటి కారణం చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ఆలోచన. ఈరోజు చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పడినా రేపు ఇలాంటి కృష్ణవేణమ్మ లాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ ఆశీస్సులు అందరితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కాబోతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే వాలంటీర్లు వీరందరూ పెద్దలందరికీ కూడా ఇంటికి తలుపు తట్టి ఇంటి వద్దనే పెన్షన్లు ఇస్తారని తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా ఒక ధైర్యం చెప్తా ఉన్నా. ఒక 10 జూన్ నుంచి మీ పెన్షన్ మీ ఇంటికి వాలంటీర్ ఇచ్చిస్తారని వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. వాళ్ళకి కూడా ధైర్యం చెప్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అల్లంపాడు గ్రామంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు. హాజరైన ఎస్ఆర్సీపీ నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, పేర్నాటి అవినాష్ రెడ్డి. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం. హాజరైన అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్. జరుగుమల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ గడప గడపకు ప్రచారం. హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. ఓజలి మండలంలోని కుందాం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కలివేటి సంజీవయ్య. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.